అందరికీ నమస్కారం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేమండి దేవుని అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి, మన పాప కర్మలన్నీ ఎలా తొలగించుకోవాలని అడుగుతారండి. ఇది చాలా సింపుల్ ప్రశ్న. చాలామంది దీనికోసం ఎక్కడికో వెళ్ళిపోతారండి. జీవితాలు పస్తులు ఉపవాసాలు పరిగెడుతుంటారు. ఏమీ లేదండి. కూర్చున్న చోట్ల కూర్చున్నట్టు మీరు మోక్షం సంపాదించవచ్చు, దేవుని అనుగ్రహాన్ని సంపాదించవచ్చు, మీ కర్మలు పోగొట్టుకోవచ్చు. దానికి మెయిన్ ఏంటంటే తెలివైన వాడు ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు దాని మీద క్షుణ్ణంగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. చేసి ఈ భగవంతుడి యొక్క నిర్మాణం ఏమిటి, ఈ సృష్టిని ఎలా నిర్మించాడు, ఈ భూమికి 24 గంటలు ఎందుకు తిప్పుతున్నాడు, ఎందుకు అమావాస్య పున్నమి పెట్టాడు, 9 గ్రహాలని భూమి చుట్టూ ఎందుకు తిప్పుతున్నాడు, ఏ గ్రహం వల్ల భూమి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలాగే అష్టదిక్పాలకులు ఎవరు, నవగ్రహాలు ఏమిటి, 27 నక్షత్రాలు ఏమిటి, 12 రాసులు ఏమిటి, వీటి మీద బాగా ఆలోచించేవాడు, భగవంతుని యొక్క నిర్మాణాన్ని పరిశీలించి ఆ నిర్మాణం గురించి ఆలోచించేవాడు తప్పకుండా దేవుణ్ణి చేరడానికి మార్గాన్ని కనుక్కుంటాడు. ఆ విధంగా దేవుడిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందుతాడు. తద్వారా తన కర్మల్ని కూడా పూర్తిగా పోగొట్టుకుంటాడు. కాబట్టి ఇలాంటి విషయాలని కూడా జ్యోతిష శాస్త్రం చాలా క్లియర్గా చెప్తుంది. జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.